ఎగ్జాక్ట్లీ సేమ్ నెంబర్. అంటే మోహన్ గాడి కాల్ డేటాలో ఎక్కువసార్లు రిపీట్ అయిన నంబర్ మందాకినిది. అసలు ఆవిడకి వీడికి ఏంటి సంబంధం? ఎందుకు వీడికి రోజుకిన్నిసార్లు ఫోన్ చేసింది? ఆ నంబర్ మందాకిని నంబర్ ఒకసారి చెక్ చేద్దాం. మందాకిని అని వస్తోంది. మోహన్కు ఆ హాస్పిటల్తో సంబంధం ఏంటి? మందాకినితో ఎందుకు అన్నిసార్లు మాట్లాడాడు? కారణం ఏమై ఉంటుందబ్బా? ఆ మందాకిని మా హాస్పిటల్ మీద కుట్ర పన్నాగం పన్నిందా? అందుకేనా మోహన్ గాడితో డైలీ అన్నిసార్లు ఫోన్ టచ్లో ఉంది? అంటే దీని అర్థం మోహన్ గారిని ఉపయోగించుకొని వాడి ద్వారా అమ్మ హాస్పిటల్కి ఏదైనా తలవంపులు తెచ్చే పని చేద్దామనుకుంది. అది మధ్యలో అలా బిడిసి కొట్టింది. ఓకే, స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. యువర్ ఆనర్, ఈ కేసులో అతి కీలకమైన వాంగ్మూలం ఇచ్చిన వీరయ్య గారిని ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాలని అనుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీరయ్యని మళ్ళీ క్రాస్ ఎగ్జామ్ చేయాల్సిన అవసరం ఏముంది? అతను ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వాంగ్మూలం ఇస్తే మళ్ళీ విచారించకూడదని రూల్ ఏమైనా ఉందా? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వీరయ్య గారు, మీ ఎదురుగా ఉన్న ఎస్ఐ గౌతమ్ గారు ఎలాంటివారు? చాలా మంచివారమ్మా. మరి అంత మంచివాడు డ్రగ్ పెడ్లింగ్ చేశాడని, మీ ఇంటికొచ్చి డ్రగ్స్ దాచుకున్నాడు అని సాక్ష్యం చెప్పారు. బుద్ధి గట్టి తిని చెప్పానమ్మా. కానీ ఎస్ఐ బాబు చాలా అంటే చాలా మంచివారమ్మా. అయితే ఆయన మీ ఇంటికొచ్చిన రోజు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? ఆ రోజు నేను సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉంటే సార్ మా ఇంటికొచ్చి నేను ఇబ్బంది పడకూడదని సార్ నాకు 50,000 రూపాయలు ఇచ్చారమ్మా. ఇంతకు ముందు ఎప్పుడైనా అలా డబ్బులు ఇచ్చారా? ఇచ్చేవారమ్మా. నేను లంచం తీసుకునేవాడిని కాదని గౌతమ్ సార్కి తెలుసు. మాది ఒక పేద కుటుంబం అని కూడా తెలుసు. అందుకే అవసరాలు పరిస్థితులను అర్థం చేసుకొని అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవారు. అలానే మొన్న కూడా ఇచ్చారమ్మా. కానీ అదే టైంలో ఎవరో ఫోటో తీశారమ్మా. ఎవరు తీశారు? తెలీదమ్మా. కానీ సార్ నాకు డబ్బులు ఇస్తున్న ఫోటోని డ్రగ్స్ ఇస్తున్న ఫోటోగా మార్ఫింగ్ చేశారమ్మా. ఆ ఫోటో నాకు చూపించి గౌతమ్ సారు డ్రగ్స్ ఇస్తున్నట్టు సాక్ష్యం చెప్తే 5 లక్షలు ఇస్తామని చెప్పారమ్మా. అంతేకాదమ్మా, 6 నెలల్లో నన్ను జైలు నుంచి బయటికి తీసుకొస్తామని కూడా చెప్పారమ్మా. ఆ డబ్బు వస్తే
నా కూతురు పెళ్లి చేయొచ్చని ఆశపడి అబద్ధం చెప్పానమ్మా. అంతేకాని సార్ నాకు ఏ డ్రగ్స్ ఇవ్వలేదమ్మా. మీకు 5 లక్షలు ఇస్తానని ఎవరు చెప్పారు? చెప్పండి. చెప్పండి వీరయ్య గారు, మీకు 5 లక్షలు ఇస్తానని గౌతమ్ గారి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పమని చెప్పింది ఎవరు? అదుగమ్మా ఆ ఎస్ఐ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. జైల్లో ఇతన్ని కన్విన్స్ చేసో లేదా భయపెట్టో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇతని చేత అబద్ధం చెప్పిస్తున్నారు. ఇతను ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు. ఇతను ఆల్రెడీ ఎస్ఐ గౌతమ్ డ్రగ్స్ దాచిపెట్టమన్నాడని చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నాడు. అసలు ఈ ఎస్ఐకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గౌతమ్ గారిని కేసులో ఇరికించాల్సిన అవసరం ఏముంది? సార్, నేను అబద్ధం చెప్పినప్పుడు ఎవరికి అబద్ధం అనిపించలేదు. నిజం చెప్పినప్పుడు ఎవరికి వినాలనిపించడం లేదు. అలాగే చెప్పింది నిజమని కూడా అనిపించడం లేదు. అది సార్ అబద్ధానికి ఉన్న పవరు. అవునా? ఇప్పుడు మీరు చెప్పేది నిజమంటారా? అంతేనా? పిపి గారు, ఒక మాట చెప్పండి. గౌతమ్ గారిని ఇరికించడం కోసం కాకుండా మరి వీరయ్య ఇంటికొచ్చి ఆయన డబ్బు ఇస్తున్నప్పుడు ఫోటో తీసిందెవరు? అసలు ఆ ఫోటో తీయాల్సిన అవసరం ఎవరికుంది? ఆ ఫోటో బయటికెలా వచ్చింది? యువర్ ఆనర్, ఇంకొక విషయం. గౌతమ్ గారు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమేం డ్రగ్స్ ఉన్నాయో, ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయో FIR లో రాశారు. ఆ డీటెయిల్స్ అన్నీ FIR లో ఉన్నాయి. అవునే రానర్. అలానే పోయిన సెషన్లో గౌతమ్ గారు నా దగ్గర డ్రగ్స్ దాచిపెట్టారని చెప్పాను కదా. ఆ టైంలో ఇక్కడ డ్రగ్స్ బాక్స్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఇప్పుడు ఆ రెండు ఒకటే అనేది తేలాలి. అలా అయితే అక్కడ వాళ్ళ దగ్గర తీసుకున్న డ్రగ్స్ నాకిచ్చినట్టు తేలుతుంది. ఎవరూ ఆలోచన చేయలేదు. ఎవరో ఆ బాక్స్ ఇప్పటి వరకు చెక్ చేయలేదు. ఒకసారి చెక్ చేస్తే ఆ రెండు ఒకటి కాదు అని తేలుతుంది. అలాగే FIR లో హష్ ఆయిల్ అని రాసుంది. మరి ఎవరైనా డిపార్ట్మెంట్ కి హష్ ఆయిల్ హ్యాండ్ ఓవర్ చేశారా? మరి రెండు ఒకటి కాదంటే గౌతమ్ గారు FIR లో రాసినవి మిస్ చేసి ఈ వీరయ్య చేతుల్లో ఏదో పెట్టి గౌతమ్ గారిని ఇరికించారు అని అర్థమవుతుంది కదా. నేను చెప్పేది ఒకటే యువరానర్. గౌతమ్ సార్ నిప్పు లాంటి మనిషి. అతను నాకు ఏ డ్రగ్స్ ఇవ్వలేదు, ఏ తప్పు చేయలేదు. ఓకే వీరయ్య గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ కేసులో ఇంకో ముఖ్యమైన భాగం లాకప్ డెత్. ఆ డెత్ జరిగింది గౌతమ్ గారు స్టేషన్కి వచ్చిన 5-10 నిమిషాల లోపు. అంటే రాగానే టార్చర్ చేసి అతన్ని చంపేశారంటారా? ఒక్క క్షణంలో కూడా మనిషి ప్రాణం పోవచ్చు యువర్ ఆనర్. నిజమే పీపీ గారు, కానీ కాజ్ ఆఫ్ డెత్ అని ఒకటి ఉంటుంది. ఏ కారణంతో చనిపోయారు అనే దాన్ని బట్టి టైం క్యాలిక్యులేట్ చేస్తారు. యువర్ ఆనర్, ఫారెన్సిక్ నివేదిక ప్రకారం ఆ డెత్
ఇంటర్నల్ బ్లీడింగ్ స్ప్లీన్ ఇంజరీ వల్ల జరిగిందని వచ్చింది. స్ప్లీన్ ఇంజరీ అంటే ఎడమ వైపు పక్కటెముకల కింద ఉండే ప్లీహం అనే శరీర భాగం గాయం అవ్వడం. అది జరిగితే మనిషి ఎంతసేపటి వరకు ప్రాణాలతో ఉంటాడో తెలుసుకోవడానికి ఫారెన్సిక్ డాక్టర్ ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. Permission granted. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డాక్టర్, స్ప్లీన్ ఇంజరీ వల్ల బ్లీడింగ్ అయితే ఎన్ని గంటల్లో మనిషి చనిపోతారు? ఎంత చిన్న ఇంజరీ అయినా ఇంటర్నల్ బ్లీడింగ్ అయి చనిపోవాలి అంటే సుమారు 4-5 గంటలు లేదా 6 గంటలు పడుతుంది మేడం. అంతకు మించి సమయం పట్టదు. ఓకే, ఒకవేళ 9:15కి స్ప్లీన్ ఇంజరీ అయితే 9:30కి చనిపోయే అవకాశం ఉంటుందంటారా లేదంటారా? లేదు మేడం, కుదరదు. అలా చనిపోయే అవకాశాలు చాలా తక్కువ. మరి అలా అయితే అతను ఉదయం 9:30కి చనిపోయాడు అంటే ఏ టైంలో ఇంజరీ అయి ఉండొచ్చు? సుమారు నైట్ 12 or 1 మధ్యలో అయి ఉండొచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ టైంలో గౌతమ్ గారు డ్యూటీలో లేరు. చార్జ్ మరొక ఎస్ఐకి ఇచ్చేసి వెళ్లిపోయారు యువర్ ఆనర్. డాక్టర్, ఈ చనిపోయిన వ్యక్తికి ఒకవేళ సాయంత్రం 5, 6 లేదా 7ంటికి ఇంజరీ అయ్యే అవకాశం ఉందా? ఆ టైంలో ఇంజరీ అయితే సాయంత్రం 7 నుంచి ఉదయం 9 వరకు అంటే 14 గంటలు మనిషి బతకడం అనేది చాలా అంటే చాలా కష్టం. కైండ్లీ నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం గౌతమ్ గారు డ్యూటీలో ఉన్న టైంలో ఇంజరీ జరగలేదు. నైట్ అర్ధరాత్రి ఎప్పుడో జరిగింది. అంటే గౌతమ్ గారికి ఆ లాకప్ డెత్ కి ఎలాంటి సంబంధం లేదు. అలాగే వీరయ్య గారిచ్చిన వాంగ్మూలం వల్ల డ్రగ్స్ పెడ్లింగ్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని నా క్లయింట్ నిర్దోషి అని తేలింది. ఈ 2 ఆరోపణలు కేవలం కక్షపూరితంగా ఒక నిజాయితీ గల ఆఫీసర్ మీద మోపారు. ఇది ఇతని క్యారెక్టర్ ని దిగజార్చే ప్రయత్నం మాత్రమే కాకుండా ఇతన్ని అడ్డు తొలగించుకోవాలని ఎవరో ఆడుతున్న నాటకం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. హే రంజిత్, Silence! Silence! Judgment is reserved for tomorrow. The court is adjourned for the day. ఝాన్సీ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరు చాలా బాగా వాదించారు. ఎక్స్క్యూజ్ మీ. గౌతమ్ సార్, ఎలా ఉన్నారు సార్? మీరేం కంగారు పడకండి సార్. మీకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. మీరే తప్పు చేయరు, అందుకే నిర్దోషులుగా బయటకొస్తారు. ఝాన్సీ,
గౌతమ్ గారు ఎలా ఉన్నారు? నువ్వుండగా నాకేమవుతుంది ఝాన్సీ? నేను బాగున్నాను. నువ్వు నా కోసం పడే తపనంతా నీ వాదనతో ఇప్పుడే నాకు అర్థమైంది. ఎక్సలెంట్, వెరీ ఇంప్రెసివ్, అద్భుతంగా వాదించావు. నీకు నేనే ఇంప్రెస్ అవుతాను అనుకున్నాను, కానీ ఈరోజు నీ టాలెంట్తో అందరినీ ఇంప్రెస్ చేసావు. గ్రేట్ ఝాన్సీ. గౌతమ్ గారు, మీరు మీ మాటలతో నన్ను మోసేస్తున్నారు, కానీ నేను ఏం వాదించానో ఏం మాట్లాడానో అర్థం కాలేదు. మిమ్మల్ని కాపాడాలి అన్న ఆలోచనలో అంతా అలా జరిగిపోయింది గౌతమ్ గారు. నాకు తెలుసు ఝాన్సీ, నీ ధ్యాస ఆలోచనలు అన్నీ నేనే అని. సరే, అమ్మతో మాట్లాడి చాలా రోజులైంది, ఒకసారి ఫోన్ చేసేవు. సరే. ఒక్క నిమిషం అత్తయ్య, ఇస్తున్నాను. గౌతమ్ సార్, కమల అత్తయ్య లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను గౌతమ్, నువ్వెలా ఉన్నావురా? నేను బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు? కోర్టుకు రాలేదేంటి? ఈ రోజు కోర్టు వాయిదా ఉంది కదా, అందుకే నీ కోసం 100 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను. ఇక్కడే పూజ గదిలోనే ఉన్నాన్రా, అందుకే రాలేకపోయాను నాన్న. ఈ టైం వరకేంటమ్మా? సాయంత్రం కూడా అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? ఝాన్సీ, మా కొంచెం ప్రైవసీ ఇస్తావా? మేమిద్దరం పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, మాట్లాడుకునేవుంటాయి. ఇలా వెనకాలే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. అయ్యో, మీ ప్రైవసీ డిస్టర్బ్ చేయాలని కాదు ప్రియాంక. నేను రాను, నువ్వు వెళ్ళు. ఝాన్సీకి థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఇదిగో ఇక్కడే ఉంది ఝాన్సీ. పర్వాలేదు. ఝాన్సీ చాలా బాగా వాదించిందమ్మా, రేపు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. నిజమా? ఇలా చెప్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగొస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నీకిష్టమైనవన్నీ చేసి తినిపించాలనుందిరా. తప్పకుండా వస్తానమ్మా. సరేనమ్మా, ఉంటాను. ముందు నువ్వు ఏదో ఒకటి తిను, లేదా కొబ్బరి నీళ్ళు తాగు. అలాగేరా. ఉంటానమ్మా. ఝాన్సీ. నాది కాదు, తనది. థ్యాంక్ యూ ప్రియాంక. పర్వాలేదు సార్, మన మధ్య ఇవన్నీ ఎందుకు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ. పర్వాలేదు గౌతమ్ గారు. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేను చేసింది మనసులో పెట్టుకోకుండా నాకే కాదు, నా భార్యకు కూడా సహాయం చేశారు. ఊరుకో కాక, అక్కడున్నది ఝాన్సీ. నిజాయితీకే కాదు, మంచితనానికి కూడా మారుపేరు. ఝాన్సీ, రేపు హియరింగ్లో కాకా గురించి కూడా వాదించు. అతను కావాలని అబద్ధ సాక్ష్యం చెప్పలేదని, ఏ పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందో, మా స్టేషన్లో ఇంత నిజాయితీపరుడు ఉండడని వాదించి నాతో పాటు కాకా కూడా బయటకు వచ్చేలా చూడు. తప్పకుండా వాదిస్తాను గౌతమ్ గారు. నా ప్రయత్నం నేను చేసి ఇద్దరికీ ఒకేసారి బెయిల్ వచ్చేలా చేస్తాను. అమ్మా, ఇప్పుడు నా కూతురైనా కొడుకైనా నువ్వే అనుకుంటున్నాను. నేను చేసిన తప్పు వల్ల నా కర్మ నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే నాకు దిక్కు తల్లి. నువ్వు ఉన్నావున్న ధైర్యంతోనే నీకొక బాధ్యత అప్పచెప్తున్నాను తల్లి. దీన్ని నువ్వే చూసుకోవాలి. ఏమీ తెలియని అమాయకురాలు, దీని బాధ్యత నీకు అప్పచెప్తున్నాను తల్లి. నువ్వే చూసుకోవాలి. మీరేం బాధపడకండి, నేనున్నాను, నేను చూసుకుంటాను. కాకా, నువ్వేం కంగారు పడకు, ఝాన్సీ చూసుకుంటుందిలే, ధైర్యంగా ఉండు. సార్, టైం అవుతుంది, రావాలి. ఉంటానమ్మా. మంచిది. పద. ఝాన్సీ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్ గౌతమ్ సార్. బాయ్. చెప్పడం మర్చిపోయాను, ఆ టామ్ గాడు
పేరోల్ మీద రిలీజ్ అయ్యాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నా మీద కోపంతో నిన్నేమైనా చేస్తాడు. జాగ్రత్త. నేను చూసుకుంటాను గౌతమ్ గారు. సార్ రండి సార్. గౌతమ్ ఫోన్ చేశాడండి. ఈ రోజు కోర్టు వాయిదా ఉంది కదా, ఝాన్సీ అద్భుతంగా వాదించిందంట. రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉందంట. రేపు ఇంటికి వచ్చేస్తానమ్మా అని చెప్పాడు. లాయర్ ఝాన్సీ గారి ఇల్లు ఎక్కడా? సార్ మిమ్మల్నే. లాయర్ ఝాన్సీ గారి ఇల్లు కూడా తెలుసా? జైలు నుంచి వచ్చిన తర్వాతైనా గౌతమ్ని నీ జైల్లో బంధించు. అదే నీ గ్రిప్లో పెట్టుకొని నీ మనసులో బంధించు అంటున్నా.